అక్రూరుడు వచ్చి చెప్తాడు, కంసుడు మిమ్మల్ని ధనుర్యాగం మిషతో పిలుస్తున్నాడు, అంతరందు మనసులో మిమ్మల్ని ఇద్దరిని చంపాలని కోరిక అని చెప్పగానే కృష్ణుడు అక్కడ ఉన్న పెద్దల్ని పిలిచి చెప్తాడు, మీ అందరూ కూడా రేపు నేను బలరాముడు మథురకు వెళ్తున్నాము, పాలు వెన్న అవన్నీ భాండాలన్నీ సిద్ధం చేయండి, అక్రూరుడితో కలిసి మేము మథురా నగరానికి వెళ్తున్నాము, మమ్మల్ని మా కంచమావయ్య పిలిచాడు, యాగానికి వెళ్తున్నాం అని చెప్తారండి. ఈ వార్త ఇంకా ఆ బృందావనంలో మొత్తం గుప్పుమనిందండి. ఇక్కడ గోపకాంతలందరూ కృష్ణుడితో విపరీతమైన అనుబంధాన్ని పెంచుకున్నారు. కృష్ణుడిని చూడకపోతే ఒక్క నిమిషం కూడా గడపలేని స్థితిలో ఉన్నారు. రేపటి రోజున కృష్ణుడు మధురకు వెళ్ళిపోతున్నాడు, ఇంకా మళ్ళీ మనకు కనబడతాడా? మనం వ్యక్తి గొల్ల పడుచున్నాము. మథురా నగరాన్ని కంసుడు పరిపాలిస్తున్న రాజధాని. అక్కడ ఎంతెంత అందమైన వాళ్ళు ఉంటారో వాళ్ళతో సుఖంగా సంతోషంగా గడుపుతాడు. ఇంకా కృష్ణుడు వెనక్కి ఎందుకు వస్తాడు? ఈ గోప పడుచులు అనుకునే మాట అన్నమాట. మనల్ని ఎందుకు లాలిస్తాడు అనుకున్నారండి. ఇప్పుడు వాళ్ళందరికీ ఎవరి మీద కోపం వస్తుంది? కృష్ణుడు తీసుకెళ్ళడానికి వచ్చిన వాళ్ళు ఎవరు? అక్రూరుడు. ఇంకా అక్రూరుడి మీద కోపం వచ్చిందండి వాళ్ళందరికీ, గోపడుచులందరికీ. ఇతని పేరు అక్రూరుడా? ఇతని పేరు అక్రూరుడు కాదు, తీసేది క్రూరుడు అన్నారండి. కృష్ణుడు పుట్టినప్పటి నుంచి లీలను అనుభవిస్తూ హాయిగా కృష్ణుడితో ఆడుకుంటూ కృష్ణుడితో పాడుకుంటూ ఆవుల వెనకాల దూడల వెనకాల బలరామకృష్ణుడు వెడుతుంటే, వాళ్ళతో గోప వాళ్ళందరూ వెడుతుంటే ఎంతమంది రాక్షసులు వచ్చినా మనకేమిటి, కృష్ణుడు ఉన్నాడు మన వెనకాల సంతోషంగా ఉంటే, ఈ దుర్మార్గుడు వచ్చి అక్రూరుడు వచ్చి కృష్ణుడిని మన దగ్గర నుంచి తీసుకెళ్ళిపోతున్నాడు, వీడు క్రూరుడు తప్ప అక్రూరుడు కాదు అని అన్నారండి. కృష్ణుడి రథానికి అడ్డుపడ్డారండి అందరూ వెళ్ళనివ్వకుండా. దామోదర, గోవింద, కేశవ, నువ్వు వెళ్ళడానికి వీలు లేదు అన్నారండి. నిన్ను మేము విడిచిపెట్టి ఉండలేము, నువ్వు వెళ్ళిపోతే ప్రాణాలు లేని శరీరం వల్ల అయిపోతాం, మేము పడిపోతాం మేమందరం అన్నారు. పరమాత్మ వాళ్ళతో మాట్లాడలేదండి. అంటాడు, వాళ్ళని పక్కకు తొలగమనండి, ఇది నా ఆజ్ఞ, నేను మథురకు బయలుదేరుతున్నాను అన్నాడండి. ఆజ్ఞ ఇచ్చాడు కదా, ఇక అందరూ పక్కకు తొలిగారండి. రథం వెళ్ళిపోతుంది. పాపం యశోదాదేవి దుఃఖానికి అంతే లేదండి. ప్రతి క్షణము ఆ కృష్ణుని తలుచుకోవడం తప్ప అసలు ఆవిడకి జీవితమే లేదు. అంత ప్రేమించిన తల్లి కృష్ణుడు మధుర వెళ్ళిపోతున్నాడు, అక్కడ కంసుని వల్ల ఏ ప్రమాదం వస్తుందో అని ఆమెకు బెంగ పెట్టుకుందండి. దూరంగా రథం వెళ్ళిపోయి ఆ ధూళి రేగుతుండగా ఆ పతాకం, రథం మీద ఒక పతాకం ఉంటుంది కదండి, ఆ పతాకం కనిపించినంతసేపు ఉండి వాళ్ళు కట్టుకున్న బట్టలన్నిటికీ కూడా కన్నీటితో తడిచి ముద్దలైపోయిన తర్వాత గోపకాంతలందరూ ఇంకా ఇది లేక తప్పదు కనుక తిరిగి ఇళ్లకు వచ్చేసారు. అలా వెడుతుండగా అక్రూరుడు అట్లా రథం వెళ్తున్నా అక్రూరుడు ఒక చిత్రమైన పని చేశాడండి. రథాన్ని యమునా నది ఒడ్డున ఒక్కసారి ఆపి ఒకసారి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని వస్తాను కృష్ణ అన్నాడండి. కృష్ణుడు అంటాడు, చేస్తురావయ్యా అన్నాడండి. ఆయన నీటి దగ్గరికి వెళ్ళి ప్రణవాన్ని జపించాడు. ఒకసారి ఆ యమునా నది వంక కళ్ళు విప్పి చూశాడండి. ఆ యమునా నది మీద, నీటి మీద బలరామకృష్ణుడు కనిపించారండి ఆయనకి. చూడండి, బలరామకృష్ణుడు రథంలోనే ఉన్నారు. నేను దిగి వెళ్ళి సంధ్యావందనం చేసుకొని వస్తా అన్నాడు. వెళ్ళి యమునా నది దగ్గరికి వెళ్ళి కళ్ళు విప్పి ఆ నదిని చూశాడండి. యమునా నది మీద బలరామకృష్ణులు కనపడ్డారండి. ఆశ్చర్యపోయాడండి, ఇదేంటి రథం మీద నుండి దిగి నీటి మీద నిలబడ్డారని మళ్ళీ వెనక్కి తిరిగి చూశాడు. రథంలోనే ఉన్నారు మళ్ళీ వాళ్ళతో. ఇటు చూస్తే ఇక్కడ కనిపిస్తారు, అటు చూస్తే అక్కడ కనిపిస్తున్నారు. అలా కనపడడం ఈశ్వరుడి దివ్య శక్తి అనుకున్నాడండి. అందుకనే
యమునా నది స్నానం చేద్దామని మునక వేశాడండి. మునక వేస్తేనండి ఎవరికి ఇవ్వని దర్శనాన్ని పరమాత్మ అక్రూరుడికి ఇచ్చాడండి. పరమాత్మ చక్కగా పెద్ద నల్లని మబ్బు ఎలా ఉంటుందో అలా ఎర్రటి చుట్టలు చుట్టుకున్న ఆదిశేషుడి మీద పడుకొని ఉన్నాడండి. వక్షస్థలంలో మెరిసిపోతున్న లక్ష్మీదేవిని పొంది ఉన్నవాడిని నాభి నుంచి కమలం బయటకు వస్తే ఆ తామర పువ్వులో కూర్చొని అయోమయంగా అటు ఇటు చూస్తూ నాలుగు ముఖాలతో వేదాలు చెప్తున్న చతుర్ముఖ బ్రహ్మను చూశాడు. పిల్లవాడిగా అప్పుడే కన్నా శ్రీమన్నారాయణ్ణి అక్రూరుణ్ణి ఆశీర్వదించడానికి ఎత్తితే ఆయన వేసుకున్న కంకణాలన్నీ గడగడ ధ్వని చేస్తుండగా కాళ్ళు చేతులు కలిపిన నారాయణుని దర్శనాన్ని పొందాడండి అక్రూరుడు. అంతేకాకుండా అక్రూరుడు యమునలో మునిగేటప్పటికీ సనక సనందనాది మహర్షులు మొదలైన మహర్షులందరూ స్తోత్రం చేస్తుండగా క్షీరసాగరంలోని ఆదిశేషుని మీద అలవోకగా పవలించిన ఆదితత్వమైన ఆదినారాయణుడి దర్శనాన్ని పొందాడండి అక్రూరుడు. అప్పుడు అక్రూరుడు ఒక పరమాత్మను అద్భుతమైన స్తోత్రం చేశాడండి. కృష్ణ జగదాధార, సమస్త బ్రహ్మాండాలు నిండినవాడా, సత్వ రజస్తమో గుణాలను నీ అధీనంలో ఉంచుకున్నవాడా, సృష్టి స్థితి లయములను చేసేవాడా, బ్రహ్మాండాలన్నింటినీ లయం చేసి ఆఖరున మట్టి ఆకు మీద పడుకొని ఏమీ తెలియని వాళ్ళ బొటల వేలు నోట్లో పెట్టుకున్న వటపత్ర సాయి తండ్రి, ఈనాడు శేషు మీద పడుకొని నాకు ఇలా దర్శనం ఇచ్చావా? ఏ పుణ్యం చూసి నాకు ఇలా దర్శనం ఇచ్చావు? నేను నీకేం సేవ చేశాను? కేవలం నేను ధనుర్యాగానికి నిన్ను తీసుకువెళ్ళడానికి నీ దగ్గరికి వచ్చాను. కృష్ణుడి దగ్గరికి వెళుతున్నాను, నేను పొంగిపోయాను అంతే. ఈ పొంగుకి, ఈ ఆనందానికి నాకు ఇంకా ఫలితమా, ఇంత ఫలితమా, నాకు ఇంత దర్శనమా అని ఆ ఈశ్వర సౌలభ్యాన్ని ప్రార్థన చేశాడండి అక్రూరుడు. స్వామి అక్రూరుడికి ఆ విధంగా దర్శనం ఇచ్చాడండి. మనము అటువంటి మూర్తినే మీరందరూ తిరుపతిలో గోవిందరాజస్వామి ఆలయంలో దర్శనం చేసుకొని ఉంటారు. గోవిందరాజస్వామి పెద్ద పాము చుట్ట మీద తల వెనక పెద్ద సోల పడుకొని ఉంటాడండి. నాభికమలందు చతుర్ముఖ బ్రహ్మగారు, కాళ్ళ దగ్గర శ్రీదేవి, భూదేవి, మధుకైటములనే రాక్షసులతో సహా మనకి దర్శనం ఇస్తారు అక్కడ గోవిందరాజస్వామి ఆలయంలో. ఆయన పొట్ట మీద అడ్డంగా తులసి మాలలు వేలాడదీయబడి ఉంటాయండి. కందులు మూసుకొని నిద్రిస్తున్నట్టుగా మనకు దర్శనం ఇస్తాడు అక్కడ. అప్పుడు మనము అక్రూరుడిని మనసులో తలుచుకొని అక్రూరుడు దర్శించిన శ్రీమన్నారాయణ తత్వము ఇక్కడ కనబడుతుందని ఆ గోవిందరాజస్వామిని దర్శించవచ్చు. అటువంటి దర్శనాన్ని పొంది అక్రూరుడు అండి సాయంకాలం చీకటి పడుతుండగా బలరామకృష్ణులతో కలిసి మథురా నగరాన్ని చేరుకున్నాడు. కృష్ణుడిని తన ఇంటికి వచ్చి ఆనాటి రాత్రి విడిది చేయవలసిందని కోరాడు అక్రూరుడు. అప్పుడు కృష్ణుడు అంటాడు, నేను ఇప్పుడు రాను, రాక్షస సంహారం పూర్తయిపోయి కంసుడిని సంహరించిన తర్వాత యోగ్యమైన కాలం నందు వచ్చి నీ ఇంట నేను తప్పకుండా ఆతిథ్యాన్ని స్వీకరిస్తాను అని మాట ఇచ్చి ఆ రాత్రికి బలరామకృష్ణులు ఎక్కడ పండుకున్నారు? ఊరి బయట పండుకున్నారు. మర్నాటి ఉదయం మధురా నగర ప్రవేశం చేశారండి. బలరామకృష్ణుడు చేసిన గొప్ప చేష్టితాలను తెలుసుకున్న మధురా నగర వాసులండి మేడల మీద, రెండు ఇరువైపుల మేడల మీద నిలబడి వారిని చూస్తున్నారు. ఎంతో ఆనందంగా ఆ బలరామకృష్ణులు నడుస్తూ ఆ మథురా నగరం
రాజవీధిలో పెడుతున్నారండి. కంసుడికి బట్టలు ఉతికే చాకలి వాడు మంచి మంచి పట్టుబట్టలన్నీ ఉతికి మూటలు కట్టుకొని తల మీద పట్టుకొని వెళ్తున్నాడండి. కృష్ణుడు ఆ చాకలి వాడిని పిలిచి, మేము నందమహారాజు గారి బిడ్డలను, మాకు కూడా ఒక పట్టుపంచె కట్టుకుంటాము అన్నాడండి. అప్పుడు చాకలి కృష్ణుడితో చాలా పొగర్తనంతో మాట్లాడాడు. ఈ విషయము మా కంస మహారాజు గారికి అని తెలిస్తే ఎంత ఆగ్రహం వస్తుందో తెలుసా, ప్రాణాలు తీసేస్తాడు. మీకు అక్కడ మీ నందవ్రజంలో పెరుగులు నేతులు తాగి బాగా కొవ్వు పట్టింది మీకు. ఇవేనా మామూలు పంచలు అనుకున్నావా? ఇవి సాక్షాత్తు మా కంస మహారాజు కట్టుకునే పంచలు. ఇవి కావాల్సి వచ్చాయా మీకు? అసలు ఈ విషయం కంసుడికి తెలిసిందంటేనే పీకలు ఎగిరిపోతాయి. ఇవి వెచ్చి మాటలు మాట్లాడద్దు పొందన్నాడు. వాడి మాటలు విని కృష్ణుడు బలరాముడు వంక చూసి, అన్నయ్య ఇంకా ఈ పుట్ట మారదు అని పిడికిలి బిగించి ఆ చాకల వాడి నెత్తి మీద ఒక గుద్దు గుట్టాడండి. వాడు తల బద్దలై చచ్చిపోయాడు అక్కడ. కృష్ణుడు ఆ చాకలి వాడిని, ఆ రజకుణ్ణి ఎందుకు చంపాడో మనం తెలుసుకోవాలి. చాకలి వాడి పుట్టే ఇప్పటిది కాదండి, అది త్రేతాయుగం నాటి పుట్టే. ఏంటది? అప్పుడు సీతాదేవి మీద నింద వేశాడు ఆ చాకలివాడు. వాడే సీతా పరిత్యాగానికి కారణమైన పుట్టే, సీతను రాముడు వదిలివేయడానికి కారణమైన వాడు అన్నమాట. ఈ పుట్టే ఎప్పటికైనా మారుతుందేమోనని ఈశ్వరుడు అవకాశం ఇస్తూనే ఉన్నాడు. ఈసారి కూడా ఇచ్చాడు, కానీ వాళ్ళు ఉపయోగించుకోలేదు. ఈ జన్మలోనైనా సరే ఒక్క మంచి మాట అయినా మాట్లాడతాడేమోనని అనుగ్రహిద్దాము అని చూశాడండి కృష్ణ పరమాత్మ. వాడు మారలేదు. ఒక్కొక్కడు అవకాశం వచ్చిన అహంకారంతో నాశనం అయిపోతాడు. ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలియక నోటి మాట వల్ల చెడిపోతాడు. పొగరుగా మాట్లాడాడు ఆ చాకలి వాడు, అంతే. కృష్ణుడు ఒక్క దెబ్బ వేసాడు, చచ్చుకుంటున్నాడు. ఈశ్వరుడి గుణాన్ని, మనిషి యొక్క టెంపరితనాన్ని ఈ రజకుడు చాకలివాడి యొక్క మరణము మనకు ఆవిష్కరిస్తుంది. బట్టలు ఉతకగలిగాడు, కానీ వాడు చాకలివాడు తన మనస్సుని ఉతుక్కోలేకపోయాడండి. అది చాకలివాడి ఆ రజకుడి కథ. ఓం నమో భగవతే వాసుదేవాయ.